కూటమి కార్యకర్తలు అందరూ ఆలోచించండి. బాలకృష్ణ గారు ఏమన్నారు? చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ చిరంజీవి గారే కాదు, ఇక మరి ఎవరో కూడా గట్టిగా అడిగితే జగన్ వచ్చాడు అనేది అబద్ధం అన్నారు. అది అబద్ధం అనే మాట చిరంజీవి గారి లెటర్ ద్వారానే తెలిసింది కదా. చిరంజీవి గారి లెటర్లు ఏమిచ్చారు? అక్కడ అలాంటిది ఏం జరగలేదు, నన్ను సాధారణంగా ఆయన ఆహ్వానించాడు, నేను కూర్చున్నాను, మేము భోజనం చేసేటప్పుడు డిస్కస్ చేసాం, నేను ఎవరిని గట్టిగా రావాయా నువ్వు బయటికి అని నేను అడగలేదు అని ఆయన లెటర్ ద్వారా ఆయన కన్ఫర్మ్ చేశాడు. అంటే బాలకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాన్నే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారని అర్థం ఆ లెటర్ ద్వారా. అయితే మరి ఆ లెటర్ లో చిరంజీవి గారు నాకేం అవమానం జరగలేదు, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు అది ఇదని చెప్తున్నారు కదా. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్యను అవమానించాడు అనేది అబద్ధం కదా అని మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. చిరంజీవి గారు ఇది మాట్లాడింది కూడా అబద్ధంగా. ఇక్కడే మనం లాజిక్ మిస్ అవుతున్నాం. చిరంజీవి గారు జగన్ గారి దగ్గరికి వెళ్ళింది ఒక్కసారి కాదు, 2 సార్లు. ఆయన మొదటిసారి చిరంజీవి గారు వారి భార్య గారు ఇద్దరు కలిసి జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు జగన్ గారు ఈయన్ని సాధారణంగా ఆహ్వానించాడు, శాలువా కప్పాడు, లోపల తీసుకెళ్లారు, లంచ్ చేశారు, అక్కడ డిస్కస్ చేశారు. అప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు భారతీ రెడ్డి గారు ఇద్దరు కలిసి చిరంజీవి గారిని వారి భార్య గారిని ఇద్దరిని కూడా బయట దాకా వాళ్ళు డ్రాప్ చేశారు. అది నిజం, చిరంజీవి గారు అదే చెప్పారు. అయితే మరి చిరంజీవి గారు అవమానం జరగలేదు అంటారు కాబట్టి మరి అవమానం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తప్ప అన్నారు. కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా నిజమే. ఆ కుటుంబంలోని వ్యక్తిని కూడా చేతులు ఇలా పట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారు, మీరు మాతృమూర్తి, ఈ స్థాయికి కూడా ఈ వ్యక్తి పట్టుకొచ్చాడంటే దాన్ని ఏమనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భం గురించి చెప్పారు? చిరంజీవి గారు రెండోసారి వెళ్ళిన సందర్భం గురించి. ఆ రోజు ఏం జరిగింది మర్చిపోయారా మీరు? చిరంజీవి గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇలా ఎంతో మంది పెద్ద పెద్ద స్టార్లు వెళ్తే వాళ్ళనే ఆ గేట్ బయట ఆపేశారు వాళ్ళు కార్లు. చిరంజీవి గారు మొదటిసారి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి కారు తిన్నగా జగన్ గారి గుమ్మ ముందుకు వెళ్ళిపోయింది. కానీ రెండోసారి చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు. మీరు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ రావడమే కాదు, వీళ్ళందరూ కూర్చుని చిరంజీవి గారు ఇలా దండం పెడుతున్న దాన్ని, మీరు మా తండ్రి లాంటి వారు, మీరేం పెద్ద మనసు చేసుకోవాలని ఆయన రిక్వెస్ట్ చేస్తున్న వీడియోను మాత్రం కట్ చేసి ఆ రోజున వైరల్ చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చిరంజీవి గారు, సురేఖ గారు వెళ్ళినప్పుడు వాళ్ళు లంచ్ చేస్తూ డిస్కస్ చేస్తున్న ఆ వీడియోని ఎందుకు బయటపెట్టలేదు వాళ్ళు? అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి. కేవలం చిరంజీవి గారు దండం పెడుతుంది, ఆయన బతులాడుతున్న వీడియో మాత్రం ఎందుకు బయట పెట్టాడు? సరే మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోండి, ఆయన బయట ఎక్కడో పోడియం పెట్టేసి వీళ్ళందరినీ అక్కడ నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. అవమానం కదా. ఆ రోజున మొత్తం అభిమానులందరూ బాధపడలేదు. అదే మాటను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన కొంచెం ప్రతి దాంట్లో పాజిటివ్ గా ఉంటాడు. ఆయన ఎవరిని తొందరగా విమర్శించడు, తోలనాటు కాబట్టి. సరే జగన్ గారు నేను వెళ్ళినప్పుడు నన్ను గౌరవించాడు కదా. రెండోసారి వెళ్ళినప్పుడు అందరి మీద కలిపి అవమానం జరిగింది తప్ప నాకొక్కడికే జరగలేదు కాబట్టి రెండోసారి కూడా పక్కన పెట్టి ఆయన ఫస్ట్ పాజిటివ్ గా చూస్తాడు, ఆయన గౌరవంగా రిసీవ్ చేసుకుంటాడు, పాజిటివ్ ను మాత్రమే బయటపెట్టి ఆయన గొప్పతనం. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచోడని వైసీపీ చేస్తున్న ప్రచారం వింటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే రెండోసారి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అలాగని బాలకృష్ణ గారు చెప్పింది అది అబద్ధం కాదు. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటది. ఇక్కడ బాలయ్య బాబు మాట్లాడింది, చిరంజీవి గారు చెప్పింది, గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 3 నిజాలే.